దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో రూపొందించిన మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు సినిమా కథ, మహేష్ లుక్ గురించి డిస్కషన్ జరిగింది, కానీ హీరోయిన్ ఎవరన్నది ఫిక్స్ చేయలేదు. లేటెస్ట్ గా హీరోయిన్ ఫైనల్ అయిందే. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో ఓ వెలుగుతున్న బ్యూటీని ఫైనల్ చేశారట జక్కన్న. మహేష్ బాబు జక్కన్న కాంబోలో SSMB 29 మూవీ తెరకెక్కుతోంది. గ్లోబల్ మూవీకి గ్లోబల్ బ్యూటీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రియాంక చోప్రాని ఫైనల్ చేశారట రాజమౌళి. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ప్రియాంక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఆ తర్వాత హాలీవుడ్ లోని అవకాశాలు అందిపుచ్చుకుంది. నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. హాలీవుడ్ కు వెళ్లిన తర్వాత టాలీవుడ్ వైపే చూడలేదు. ఇప్పుడు ఇలా రాజమౌళి మూవీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రీతి. హాలీవుడ్ మూవీస్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తీస్తున్నారు జక్కన్న. ప్రియాంక లాంటి స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడంతో మరింత క్రేజ్ పెరిగింది. అయితే మహేష్ ఫ్యాన్స్ ని మాత్రం ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. గతంలో మహేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్లతో కలిసి నటించిన సినిమాలేవి అంత మంచి రిజల్ట్ ఇవ్వలేదు. టక్కరి దొంగలో బిపాసా బసు, లిసారేతో నటించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. వంశీ సినిమాలో నమ్రతతో కలిసి నటించి మరో ఫ్లాప్ అందుకున్నాడు. ఇక అమీషా పటేల్తో కలిసి నటించిన నాని కూడా ఫ్లాప్ అయింది. అమృతారావుతో కలిసి నటించిన అతిథి కూడా ఫ్లాప్ అయింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన మహేష్ బాబు 1 మూవీలో కృతి సనన్ హీరోయిన్, ఇది కూడా నిరాశపరిచింది. ఇలా ఇప్పటి వరకు మహేష్ బాబుతో కలిసి బాలీవుడ్ బ్యూటీస్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ప్రియాంక చోప్రాని తీసుకోవడంతో మహేష్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అయితే ప్రీతి జింతాతో కలిసి నటించిన రాజకుమారుడు, కియారా అద్వానీతో కలిసి నటించిన భరత్ అని నేను మంచి రిజల్ట్ వచ్చాయి కదా అంటున్నారు మరికొందరు అభిమానులు. పైగా ఇక్కడ ఉన్నది అపజయం వెరగని దర్శకుడు రాజమౌళి. సో అలాంటి టెన్షన్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదంటున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. 2025 ఏప్రిల్ తర్వాత SSMB 29 మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీతో పాటు నగర శివార్లలో కొన్ని వేసిన భారీ సెట్లలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఎప్పట్లా సినిమా ప్రారంభానికి ముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా టీమ్ ను పరిచయం చేయనున్నారట జక్కన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.